హాయ్ గైస్, మనం ఈరోజు 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ గ్లింప్సెస్ ఆఫ్ ది పాస్ట్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. గ్లింప్సెస్ అంటే కొన్ని ముఖ్యమైన సంఘటనలు అనమాట. అంటే బ్రీఫ్గా, పూర్తి డీటెయిల్స్ కాకుండా బ్రీఫ్గా ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ ఆఫ్ అవర్ పాస్ట్, మన హిస్టరీ గురించి. అంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, దానికి రీజన్స్ ఏంటి అవన్నీ ఇక్కడ మనకు తెలుస్తాయి. బిఫోర్ యూ రీడ్ చూడండి. Here are some pictorial glimpses of the history of our country from 1757 to 1857. ఇది పిక్చర్స్ రూపంలో ఉంటుంది అనమాట, ఒక కామిక్ లాగా. అంటే వాళ్ళు చెప్తా ఉంటారు కదా డైలాగ్స్ అన్నీ, ఇటువంటి స్పీచ్ బబుల్స్లో ఉంటాయి. పిక్టోరియల్ గ్లింప్సెస్ అంటాం వీటిని. మన కంట్రీ హిస్టరీలో 1757 నుంచి 1857 దాకా జరిగినటువంటి ప్రధాన ఘట్టాలని ఇందులో ఉంటాయి. దీస్ పిక్చర్స్ అండ్ స్పీచ్ బబుల్స్ will help clarify your understanding of the conditions that led to the event known as the First War of Independence in 1857. మొట్టమొదటిసారిగా 1857లో జరిగినటువంటి స్వాతంత్రోద్యమం అన్నమాట. మొట్టమొదటి స్వాతంత్రోద్యమం గురించి, దానికి గల కారణాలు, ఎందుకు జరిగింది, దానికి రీజన్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ తెలుస్తాయి. అందులో ఫస్ట్ పార్ట్, ద మార్టర్స్. మార్టర్స్ అంటే అమరవీరులు అని అర్థం. అంటే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించింటారు కదా, వాళ్ళందరినీ అమరవీరులు అని పిలుస్తాం. ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, అంటే ఫంక్షన్ ఇన్ ఢిల్లీలో జరిగిన ఫంక్షన్లో చాలామంది దేశ నాయకులంతా కలిసి అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫంక్షన్లో ఈమె మాట్లాడుతూ ఉంది, ఓ మై కంట్రీమెన్, నా దేశ ప్రజలారా, లెట్ యువర్ ఐస్ ఫిల్ విత్ టీయర్స్ యాజ్ యు రికాల్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ ఇండియాస్ మార్టర్స్. మన దేశం కోసం, భారతదేశానికి చెందినటువంటి అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావాలి అని చెప్తా ఉంది. అంటే వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఉన్నారనమాట, అమరవీరులందరినీ. వీళ్ళంతా అంటే చాలా గ్రేట్ పీపుల్, అంతా అప్పటికి చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళందరి గురించి ఆమె స్పీచ్ ఇస్తూ ఉంది. సెకండ్ పార్ట్, ద కంపెనీస్ కాంక్వెస్ట్స్ 1757 to 1849. కంపెనీ అనమాట. అంటే వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో వచ్చారు కదా బ్రిటిషర్స్. వాళ్ళు చేసినటువంటి ఆక్రమణలు, కాంక్వెస్ట్స్, వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు, వాళ్ళు చేసిన పనులన్నీ ఏంటి అని 1757 నుంచి 1849 దాకా జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. With its superior weapons, the British East India Company was extending its power in 18th century India. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధునికమైనటువంటి ఆయుధాలతో, అంటే మన దగ్గర అప్పుడు ఈ కత్తులు, విల్లు, బాణాలు ఇవే కదా ఈ ఇండియన్ కింగ్స్ దగ్గర ఉన్నవి. వాళ్ళ దగ్గర అప్పటికి గన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, సుపీరియర్ వెపన్స్. అంత పవర్తో వాళ్ళు ఏం చేశారంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 18th సెంచరీలో ఇండియాని మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినారు వాళ్ళ పవర్ అంతటిని. చూడండి ఈ మ్యాప్, ఈ ఎల్లో అంతా బ్రిటిష్ ఇండియన్ ప్రిన్సెస్ అనమాట. ఇంకా మిగిలింది బ్రిటిష్ టెరిటరీ. ఇండియా 1765లో ఇలా ఉంది, అత్యధిక భాగం ఇండియన్ ప్రిన్సెసే ఉన్నారు కదా. 1765లో అలా ఉన్నిందనమాట. ఇండియన్ ప్రిన్సెస్ వర్ షార్ట్ సైటెడ్. వాళ్ళకి అంత దూరదృష్టి లేదనమాట. మన ఇండియన్ కింగ్స్కి, మన ఇండియన్ రాజులకి అంత దూరదృష్టి లేదు. అంటే భవిష్యత్తులో ఈ బ్రిటిషర్స్తో మనకు ప్రాబ్లం వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. సో ఏం మాట్లాడుతున్నారు చూడు వాళ్ళు, దట్ అప్స్టార్ట్ రాజాబా కాల్ ద ఇంగ్లీష్ మర్చెంట్స్, దే విల్ హెల్ప్ మీ టు డిఫీట్ హిమ్. ఈయన ఒక కింగ్ బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాడు అతని శత్రువుని ఓడించడానికి. అంటే వాళ్ళని నమ్మారనమాట, వాళ్ళ హెల్ప్ని తీసుకున్నారు. మొదట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ద పీపుల్ హ్యాడ్ నో పీస్ డ్యూ టు సచ్ కాన్స్టెంట్ ఫైట్స్. ఇలా నిరంతరాయంగా ఫైటింగ్స్, యుద్ధాలు జరుగుతూ ఉండడం వల్ల ప్రజలలో శాంతి అనేది లేకుండా పోయింది. ఎవరో ఒకరు ఎప్పుడూ చనిపోతూనే ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ యుద్ధాల వల్ల. The rivalries helped the East India Company and it could easily subdue Indian princes one by one. Rivalries, ఈ తిరుగుబాటుదారులు ఉంటారు కదా, అంటే ఇండియన్ కింగ్స్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు తిరుగుబాటుదారులు అంటాం, రైవలరీస్. వీళ్ళంతా ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే ఈ బ్రిటిషర్స్కి. అలా ఈ ఇండియన్ ప్రిన్సెస్ని కొద్దిమందిని ఒకరి తర్వాత ఒకరిని 1 by 1 ఓడిస్తూ వచ్చారనమాట వీళ్ళు. అలా ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ దాన్ని అప్లై చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి బ్రిటిషర్స్కి హెల్ప్ చేసింది మన రైవలరీస్. ఏ ఫార్ సీయింగ్ రూలర్ లైక్ ద బ్రేవ్ టిప్పు ఆఫ్ మైసూర్ ఫాట్ ద బ్రిటిష్ స్టిల్ హీ డైడ్ ఫైటింగ్. కానీ అందరూ కింగ్స్ అలా లేరు. కొద్దిమంది దూరదృష్టి ఉన్నటువంటి, ఫార్ సీయింగ్, ఆ దూరదృష్టి ఉండే రాజులు, అంటే ఎగ్జాంపుల్కి టిప్పు ఆఫ్ మైసూరు టిప్పు సుల్తాన్ లాంటి రాజులు కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూనే చనిపోయారనమాట. వాళ్ళు ఎప్పుడు బ్రిటిషర్స్కి మద్దతు తెలపలేదు, వాళ్ళకు వ్యతిరేకులుగానే ఉన్నారు వీళ్ళంతా. కొద్దిమంది జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు వాటి గురించి. థ్యాంక్ గాడ్ దెర్ ఈస్ పీస్ ఇన్ ద కంట్రీ నౌ
హౌ డిడ్ ఇండియన్స్ రియాక్ట్ టు దీస్ కాంక్వెస్ట్స్? ఈ ఆక్రమణలకు ఇండియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ గాడ్ దెర్ ఈస్ పీస్ ఇన్ ద కంట్రీ నౌ, నో మోర్ వార్స్ అండ్ నో లూటింగ్ బై థగ్స్. అంటే వాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు ప్రశాంతత ఉంది, ఈ ఈ దొంగల వల్ల, ఈ దారి దోపిడీలు చేసే దొంగల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు, యుద్ధాలు లేవు, ఏం లేవు అని చెప్పి. అంటే వాళ్ళు బ్రిటిషర్స్ని నమ్మారు. మన రాజుల్ని ఓడించిన తర్వాత రాజుల టైంలో యుద్ధాలన్నీ జరిగేవి కదా, అవన్నీ వీళ్ళు యుద్ధాలు లేకుండా చేశారు. సో థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు బ్రిటిషర్స్ అన్నట్లుగా వీళ్ళు నమ్మారనమాట. ఇంకో వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఇంకొక కింగ్, ఇట్ ఈస్ గాడ్ హూ సెంట్ ద బ్రిటిష్, ఆ దేవుడే పంపించాడు బ్రిటిష్ వారిని అని చెప్పి కొద్దిమంది. అండ్ అవర్ డెస్టినీ ఈజ్ లింక్డ్ విత్ దెమ్, ఇంకో వ్యక్తి అంటున్నాడు, మన డెస్టినీ అంటే మన యొక్క తలరాత వాళ్ళతో, మన విధి వాళ్ళతో రాసి పెట్టింది, సో విధే మనల్ని కలిపింది అని చెప్పి. అంటే మొదట్లో చాలామంది నమ్మారనమాట. ఇంకొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ద వైట్ మ్యాన్ హ్యాస్ కిల్డ్ ఆర్ డీథ్రోన్డ్ అవర్ కింగ్స్, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తెల్లవాడు వచ్చేసి మన రాజుని చంపేసి అధికారం లేకుండా చేశాడు కొద్దిమంది రాజులకి, అది చాలా తప్పు. సమ్ కింగ్స్ వర్ నాట్ గుడ్ బట్ ఆఫ్టర్ ఆల్ దే వర్ ఆఫ్ దిస్ ల్యాండ్, కొద్దిమంది రాజులు చెడ్డ రాజులు కూడా ఉండొచ్చు, బట్ అంత మాత్రానికి వాళ్ళు మన దేశస్తులు, వాళ్ళని ఇతర దేశస్తులు వచ్చి ఓడిస్తే అది ప్రమాదమే ఎప్పటికైనా అని చెప్పి ఇంకో వ్యక్తి అంటున్నాడు. నౌ వీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ఫారినర్స్, మనమంతా ఇప్పుడు ఈ బ్రిటిషర్స్కి, ఆ ఫారినర్స్కి బానిసలైపోతున్నాం అని చెప్పి ఇంకో వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారనమాట ఇండియన్స్ ఈ కాంక్వెస్ట్స్ పైన. నెక్స్ట్ థర్డ్ పార్ట్, బ్రిటిష్ రూల్, వాళ్ళ పరిపాలన 1765 to 1836 దాకా. రిలీజియస్ లీడర్స్ ప్రీచ్డ్ ఐడియాస్ లైక్ అన్టచబిలిటీ అండ్ చైల్డ్ మ్యారేజ్. ఒక పక్క ఈ మతాధికారులు ఉంటారు కదా, అంటే మత పెద్దలు, వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే అన్టచబిలిటీని, చైల్డ్ మ్యారేజ్ని బోధించడం స్టార్ట్ చేశారు. అంటే అంటరానితనాన్ని ఎంకరేజ్ చేశారు అండ్ బాల్య వివాహాలని కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎనీవన్ హూ క్రాసెస్ ద సీస్ లూజెస్ హిజ్ రిలీజియన్, ఎవరైతే సముద్రాన్ని దాటుతాడో అతడు తన మతాన్ని కోల్పోతాడు అని చెప్పి. అంటే భయపెడతా ఉన్నారనమాట, సముద్రాన్ని దాటకూడదు, వేరే దేశాలకు వెళ్ళకూడదు, అది చాలా తప్పు, మన మతానికి వ్యతిరేకం అని చెప్పి ఇలా అన్టచబిలిటీని, ఇటువంటి మూఢనమ్మకాలని, ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు చాలామంది రిలీజియస్ లీడర్స్. ఆల్ ద మిజరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ డ్యూ టు విమెన్, ఇంకో వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఉండే బాధ అంతా, ఈ కష్టాలన్నీ, ఈ బాధ అంతా ఆడవాళ్ళ వల్లనే జరుగుతూ ఉన్నాయి, మహిళల వల్లనే జరుగుతూ ఉంది అని చెప్పి ఇంకొక మూఢనమ్మకం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు ఇంకో వ్యక్తి. ద ట్రూత్ వాస్ దట్ ఇండియన్స్ హ్యాడ్ లాస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్, ద బ్రిటిష్ స్కాన్ దెమ్. నిజం చెప్పాలంటే ఇండియన్స్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయారనమాట. అంటే ఎవరో పక్క కంట్రీ, అంటే పక్క దేశస్థుడు వచ్చి మనల్ని పరిపాలిస్తూ ఉంటే అతని దగ్గర వంగి దండాలు పెడుతూ కొద్దిమంది తయారయ్యారు. బ్రిటిషర్స్ ఎప్పుడు చాలా చులకనగా చూసేవాళ్ళు అనమాట వాళ్ళందరినీ. ఇద్దరు బ్రిటిషర్స్ మాట్లాడుతూ ఉన్నారు, వెనకాల ఒక ఇండియన్ ఉన్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ద నేటివ్స్ ఆర్ అన్వర్తి ఆఫ్ ట్రస్ట్, ఇన్క్యాపబుల్ ఆఫ్ ఆనెస్టీ. ఈ నేటివ్స్ని, అంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ని మనం నమ్మకూడదు, వాళ్ళు అన్వర్తి ఆఫ్ ట్రస్ట్, వాళ్ళని నమ్మడానికి వీలు లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు, దే ఆర్ ఇన్క్యాపబుల్ ఆఫ్ ఆనెస్టీ, వాళ్ళకు విశ్వాసం అనేదే లేదు అని చెప్పి తిడుతూ మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, ట్రూ యువర్ ఆనర్ బట్ ఐఎమ్ ఆనెస్ట్, అవును మీరు చెప్పింది కరెక్టే, బట్ నేను ఆనెస్ట్గా ఉంటానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించారనమాట కొద్దిమంది, వాళ్ళ నుంచి వచ్చే డబ్బు కోసం కావచ్చు, పరపతి కోసం, దేనికోసమైనా కావచ్చు, బట్ వాళ్ళకి సపోర్ట్గా కొద్దిమంది ఇండియన్స్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి బ్రిటిషర్స్కి ఫార్గా మాట్లాడడం జరిగింది. బీయింగ్ మర్చెంట్స్ ద బ్రిటిష్ వాంటెడ్ క్విక్ ప్రాఫిట్స్, వాళ్ళు వ్యాపారస్తులుగా వచ్చారు కాబట్టి, వాళ్ళు వ్యాపారులు కాబట్టి త్వరగా ప్రాఫిట్స్ కావాలని కోరుకున్నారని, అంటే త్వరగా లాభాలు రావాలి అని చెప్పి. సో దేర్ హెవీ ట్యాక్సెస్ ఫోర్స్డ్ ఫార్మర్స్ టు అబాండన్ దేర్ ఫీల్డ్స్, అధిక పన్నులు వేయడం జరిగింది రైతుల మీద. సో రైతులు పంటలు పండించలేక తమ పొలాల్ని కూడా వదిలేసే స్థాయికి వచ్చేసారనమాట. అబాండన్ అంటే వదిలేయడం, మొత్తం వాళ్ళ పొలాన్ని కూడా విడిచిపెట్టే స్థితికి దిగజారిపోయారు. ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, బట్ యువర్ మెన్ ఆర్ టేకింగ్ ఆల్ మై క్రాప్, మీ అంటే బ్రిటిష్ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, వచ్చి వాళ్ళ పంటను లాగేసుకుని పోయేవాళ్ళు కదా, మీ మనుషులు మొత్తం నా పంటంతన్నీ తీసుకుపోతున్నారు అని చెప్పి ఈ వ్యక్తి కంప్లైంట్ ఇస్తూ ఉంటే బ్రిటిషర్ రిప్లై ఇస్తున్నాడు, యు ఆర్ స్టిల్ ఇన్ అరియర్స్. అరియర్స్ అంటే పెండింగ్ అనమాట, నువ్వు ఇంకా పెండింగ్ ఉన్నావు, పూర్తిగా నీ బాకీ తీరలేదు. ఇఫ్ యూ డోంట్ పే నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ యూ టు జైల్, నెక్స్ట్ వీక్ కల్లా మిగిలిన పెండింగ్ తీర్చలేదనుకో నేను జైలుకి పంపిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇలా రైతుల్ని అధిక పన్నుల పేరుతో వాళ్ళ పండించిన పంటనంతా దోచేసుకునేవాళ్ళు.
స్టిల్ ద బ్రిటిష్ ఇన్వెంటెడ్ అదర్ మెథడ్స్ విచ్ గేవ్ దెమ్ మోర్ ప్రాఫిట్స్. అయినా అంత పంట లాగేసుకున్నా కూడా ఇంకా ప్రాఫిట్స్ రావాలన్న ఉద్దేశంతో రకరకాల పద్ధతులన్నింటినీ వాళ్ళు ఇన్వెంట్ చేస్తూ వచ్చారనమాట. ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, బ్రిటిషర్. ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపోర్ట్ డ్యూటీ వెన్ బ్రాట్ ఇన్ టు ఇండియా. ఈయన చెప్తా ఉన్నాడు, మామూలుగా ఏదన్నా సరుకుల్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు డ్యూటీ అది ట్యాక్స్ కట్టాలి కదా, కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఆ కస్టమ్స్ దగ్గర ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. బట్ ఈయన చెప్తా ఉన్నాడు, ఇంపోర్ట్ డ్యూటీ అనేది తీసేద్దాం, ఇంగ్లాండ్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇంగ్లాండ్లో తయారు చేసిన వస్తువుల్ని మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, మనం దాన్ని తీసేద్దాము అని చెప్తా ఉన్నాడు. ఏ గుడ్ ఐడియా. ఇంకో వ్యక్తి రిప్లై ఇస్తున్నాడు, చాలా మంచి ఐడియా అది అని. ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ లాస్ బిగాన్ టు క్రిపిల్ ఇండియన్ ఇండస్ట్రీస్. ఇటువంటి రూల్స్ తీసుకొని రావడం వల్ల అంటే మన ఈ లోకల్ ఇండస్ట్రీస్ అన్నీ క్రిపిల్డ్ అయిపోయాయి. అంటే అవన్నీ పూర్తిగా నష్టాల్లోకి చేరుకున్నాయి. వాళ్ళు కంపెనీస్ అన్నిటినీ ఇండస్ట్రీస్ అన్నిటినీ మూసేసే స్థాయికి వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే వస్తువులను ఎవరు కొనేవాళ్ళు లేరు ఇండియాలో. వీళ్ళు ఫ్రీగా అక్కడ నుంచి వితౌట్ ఎనీ ట్యాక్స్ వాళ్ళంతా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం వల్ల మన లోకల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ సరైన విధంగా ఆదరణ లేక మొత్తం కంపెనీస్ అన్నీ మూతపడడం జరిగింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయారనమాట చాలామంది. అలా మన ఇండియన్ ఎకానమీ, మన ఇండియన్ ఇండస్ట్రీస్ అన్నీ దెబ్బతిన్నాయి. ఇన్ఎవిటబుల్లీ ఫెమైన్స్ ఫాలోడ్. ఆ విధంగా చేస్తూ ఉంటే ఇంకా కరువు కూడా వచ్చేసింది అనమాట. ఫెమైన్స్ అంటే కరువు. ఇవన్నీ బిట్వీన్ 1822 and 1836 15 lakh ఇండియన్స్ డైడ్ ఆఫ్ స్టార్వేషన్. చూడండి, 1822 నుంచి 36 దాకా ఇక్కడ ఉన్నటువంటి ఆ 14 yearsలో దాదాపుగా 15 లక్షల మంది ఇండియన్స్ ఆకలి వల్ల చనిపోయారంట ఆ ఫెమైన్లో. ద బ్రిటిష్ పాలసీస్ రూయిన్ ద ఎక్స్పర్ట్ ఆర్టిజాన్స్ అండ్ దేర్ బిజినెస్. ఆ బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ వల్ల ఇటువంటి చేతి వృత్తుల వారు ఉంటారు కదా, చాలా టాలెంటెడ్ పీపుల్, వాళ్ళంతా తమ పనిని, తమ బిజినెస్ని కోల్పోయారనమాట. ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది లోకల్గా ఉండేటువంటి ఆర్టిజాన్స్ అందరికీ. అంటే చేనేత కళాకారులు, అంటే చేతి వృత్తుల వారు వాళ్ళంతా తమ పనిని అంతటినీ కోల్పోయి ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని పాలసీస్ వల్ల. ఆ విధంగా వాళ్ళ దారుణాలన్నీ చేస్తూ ఉన్నారు. అదే టైంలోనే రామ్మోహన్ రాయ్, రాజా రామ్మోహన్ రాయ్ 1772 to 1833. ఈయన ఒక గొప్ప సంఘ సంస్కర్త అనమాట, సోషల్ యాక్టివిస్ట్. రామ్మోహన్ రాయ్, ఎ లర్న్డ్ మ్యాన్ ఫ్రమ్ బెంగాల్, అండర్స్టూడ్ వాట్ వాజ్ రాంగ్ విత్ ద కంట్రీ. ఈయన ఒక చదువుకున్న వ్యక్తి, బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి రామ్మోహన్ రాయ్. ఈయనకు అర్థమైంది దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి ఆయనకు అర్థమైంది. Let us not despise ourselves. Our ancient culture is great and we are capable of greater achievements. We must first reform our society. Superstitions have been ruining us. మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన ఏన్షియంట్ కల్చర్ చాలా గొప్పదే. మన భారతీయ సంస్కృతి, ప్రాచీన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. మనం చాలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ సాధించాం. మనం అంత శక్తి ఉంది మనలో, ఇండియన్స్లో. కాకపోతే మనం మన సొసైటీని మార్చాలి. ఫస్ట్ రిఫార్మ్ అంటే చేంజ్ చేయడం, కంప్లీట్గా చేంజ్ చేయాలి. ఎందుకంటే సూపర్ స్టిషన్స్ అనేటివి మనల్ని నాశనం చేస్తున్నాయి, రూయిన్ చేస్తున్నాయి, చెడగొట్టేస్తూ ఉన్నాయి అని చెప్పి మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం డెవలప్ అవ్వలేకపోతున్నాం. ఫస్ట్ వాటిని తీసేయాలి అని చెప్పి ఇటువంటి సోషల్ యాక్టివిస్ట్స్ రాజా రామ్మోహన్ రాయ్ కంకణం కట్టుకున్నారనమాట. వాళ్ళు డిసైడ్ అయ్యారు ఫస్ట్ వాటిని తీసేయాలని చెప్పి. దానికి వ్యతిరేకంగా పోరాడారు. హీ టోల్డ్ హిజ్ వైఫ్ ఉమా, తన భార్య ఉమాతో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. కౌస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద కలర్ ఆఫ్ దేర్ మిల్క్ ఈస్ ద సేమ్. ఆవులు రకరకాల కలర్స్లలో ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు, డిఫరెంట్ కలర్స్తో ఉండొచ్చు, బట్ అవి ఇచ్చే పాలు మాత్రం సేమ్, వైట్గానే ఉంటాయి. డిఫరెంట్ టీచర్స్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ బట్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ ఈజ్ ద సేమ్. రకరకాల మతానికి సంబంధించినటువంటి బోధకులు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు, బట్ ఎవ్రీ రిలీజియన్కి వాళ్ళు చెప్పే థింగ్ మాత్రం ఒకటే. అంటే ప్రతి మతం బోధించేది కూడా ఒకటే అని చెప్పి. మతాలకు పేర్లు ఉండొచ్చు, హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇస్లాం అని చెప్పి రకరకాలు ఉండొచ్చు, బట్ ఎసెన్స్ మాత్రం సేమ్. వాళ్ళు చివరిలో చెప్పేది మాత్రం మంచిగానే ఉంటుంది. ఏ మతం చెప్పినా కూడా మంచిగా చేయమని చెప్తుంది అని. హీ వాజ్ అట్రాక్టెడ్ బై సైన్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీ. ఈ సైన్స్ వల్ల, ఈ మోడర్న్ నాలెడ్జ్ వల్ల, అంటే వాటి పట్ల అట్రాక్ట్ అయ్యాడనమాట ఆయన. నాలెడ్జ్ షుడ్ బి ప్రాక్టికల్ అండ్ సైంటిఫిక్. ఇది చెప్తా ఉన్నాడు, జ్ఞానం అనేది చాలా ప్రాక్టికల్గా ఉండాలా, సైంటిఫిక్గా ఉండాలా. అంటే మనం ప్రూవ్ చేస్తేనే నమ్మే విధంగా ఉండాలి, అంతే తప్ప వితౌట్ ప్రూఫ్స్ వాటిని నమ్మకూడదు. ఈ మూఢనమ్మకాలు అనేటివి ఎవరు ప్రూవ్ చేయలేరు వాటిని, సో మనం వాటిని బిలీవ్ చేయకూడదు, అదంతా అబద్ధము, సైన్స్ కాదు అని చెప్పి ఈయన అందరికీ బోధిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. హీ క్రాస్ ద సీస్ అండ్ వెంట్ టు ఇంగ్లాండ్ టు సీ వాట్ మేడ్ ద బ్రిటిష్ పవర్ఫుల్. దేర్ హీ టోల్ దెమ్. అక్కడ
అంటే ఆయన ఇంకా సముద్రాన్ని దాటి ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్ వాళ్ళు ఎందుకు ఇంత పవర్ఫుల్ అని చెప్పి, వాళ్ళు ఎందుకు ఇంత మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, అంత డెవలప్గా ఉన్నారని తెలుసుకోవడం కోసం ఆయన అక్కడికి వెళ్ళాడు ఇంగ్లాండ్కి. అక్కడ ఆయనకి ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే బ్రిటిషర్స్కి, వీ యాక్సెప్ట్ యూ యాజ్ రూలర్స్, మేము మిమ్మల్ని రూలర్స్ లాగా యాక్సెప్ట్ చేస్తాం, అండ్ యూ మస్ట్ యాక్సెప్ట్ అస్ యాజ్ సబ్జెక్ట్స్, మీరు కూడా మమ్మల్ని మీ సబ్జెక్ట్స్ లాగా ఒప్పుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు రూలర్స్ అయితే మనం ప్రజలు అనమాట, మేము మిమ్మల్ని రాజులాగా అంటే మా రూలర్ లాగా మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు కూడా మమ్మల్ని ప్రజల్లాగా యాక్సెప్ట్ చేయాలి, అంటే బానిసల్లాగా చూడకూడదు, ఒక బాధ్యత గల కింగ్ లాగా మీరు బాధ్యత గల రూలర్ లాగా మీరు బిహేవ్ చేయాలని చెప్పి వాళ్ళతో చెప్తా ఉన్నాడు. బట్ యు మస్ట్ రిమెంబర్ ద రెస్పాన్సిబిలిటీ రూలర్ ఓస్ టు హిస్ సబ్జెక్ట్స్, ఒక రూలర్ ఒక పరిపాలకుడికి తన ప్రజల పట్ల ఎలాంటి బాధ్యతలు ఉంటాయో అటువంటి బాధ్యతలన్నీ మీకు ఖచ్చితంగా గుర్తుండాలా, అవన్నీ ఫాలో అవ్వాలని బ్రిటిషర్స్కి చెప్తా ఉన్నాడు రాజా రామ్మోహన్ రాయ్. He started newspapers but the suspicious British stopped them in 1823. ఈయన న్యూస్ పేపర్స్ కూడా ప్రారంభించడం జరిగింది, కాకపోతే ఈ అనుమానంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని స్టాప్ చేశారనమాట 1823లో. అప్రెషన్ అంటే ఈ అణచివేత, అంటే ఎక్కడో చోట తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది కదా, సో దాన్ని బ్రిటిషర్స్ అణచివేయాలని చెప్పి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ చూద్దాం. 1765 to 1835 జరిగింది ఇదంతా. బట్ ద బ్రిటిష్ కంటిన్యూ టు అప్రెస్ ఇండియన్స్, కానీ వాళ్ళు చెప్పినట్లు అంటే రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్పలు చెప్పినట్లు వాళ్ళు ఫాలో అవ్వాలా, బ్రిటిషర్స్ ఇండియన్స్ని అణచేస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడ తొక్కేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇన్ 1818 దే హ్యాడ్ పాస్డ్ రెగ్యులేషన్ 3. 1818లో రెగ్యులేషన్ 3 అనే ఒక యాక్ట్ని పాస్ చేశారు. అండర్ ఇట్ దాని ప్రకారంగా అన్ ఇండియన్ కుడ్ బి జైల్డ్ వితౌట్ ట్రయల్ ఇన్ ఎ కోర్టులో విచారణ జరగకముందే, కోర్టులో విచారణ జరగాల్సిన అవసరం లేకుండానే ఒక ఇండియన్ని జైల్లో పెట్టేయచ్చంట, అటువంటి రూల్ తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళకి నచ్చని వ్యక్తిని ఇండియన్ ఎవరైతే వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారో, ఎవరైతే తిరుగుబాటు చేయాలనుకుంటున్నా ఉన్నారో వాళ్ళందరినీ ఎటువంటి కారణం లేకుండా జైల్లోకి వేసేటువంటి యాక్ట్ని తీసుకొని వచ్చారు రెగ్యులేషన్ 3. దానివల్ల చాలామంది జైలు పాలయ్యారు. ఆల్ ద టైమ్ బ్రిటిష్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా డ్రూ బిగ్ సాలరీస్ అండ్ ఆల్సో మేడ్ ఫార్చ్యూన్స్ ఇన్ ప్రైవేట్ బిజినెస్. వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద శాలరీలు తీసుకుంటూ, అంటే చాలా ఎక్కువ మొత్తంలో జీతాలు తీసుకుంటూ, వాళ్ళు మళ్ళీ సెపరేట్గా ప్రైవేట్ బిజినెస్లలో కూడా మంచి లాభాలని తీసుకుంటూ చాలా రిచ్ అయిపోతూ ఉన్నారు బ్రిటిషర్స్. బై 1829 బ్రిటన్ వాజ్ ఎక్స్పోర్టింగ్ బ్రిటిష్ గూడ్స్ వర్త్ 7 crore rupees టు ఇండియా. 1829 కల్లా బ్రిటిష్ వాళ్ళు దాదాపు 7 కోట్ల విలువైనటువంటి బ్రిటిష్ వస్తువుల్ని ఇండియాకి తీసుకొని వచ్చారనమాట. అంటే ప్రస్తుత కరెన్సీతో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తం అది. ఆ విధంగా మన ఇండియన్ ఇండస్ట్రీస్ అన్ని చాలా డ్యామేజ్ చేసేసారు వాళ్ళు. ద బ్రిటిష్ ప్రాస్పర్డ్ ఆన్ ద కంపెనీస్ లూట్ వైల్ ఇండియన్ ఇండస్ట్రీస్ బిగాన్ టు డై. ఈ కంపెనీ పేరుతో వాళ్ళు చేసే ఈ దోపిడీ వల్ల బ్రిటిష్ వాళ్ళంతా ప్రాస్పర్డ్ అనమాట, చాలా సమృద్ధిగా సంపాదించుకున్నారు. ఓ పక్క ఇండియన్ ఇండస్ట్రీస్ బిగాన్ టు డై, ఇండియన్ ఇండస్ట్రీస్ మాత్రం మూతపడిపోతూ ఉన్నాయి, చాలా నష్టాలు పాలవుతూ ఉన్నాయి. అప్పుడే గవర్నర్ జనరల్ బెంటిక్ రిపోర్టెడ్ బ్యాక్ హోమ్. ఈయన ఏం చెప్పాడంటే గవర్నర్ జనరల్ విలియం బెంటింక్, ఆయన కొటేషన్ ఇది, ద బోన్స్ ఆఫ్ కాటన్ వీవర్స్ ఆర్ బ్లీచింగ్ ద ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ద బోన్స్ ఆఫ్ కాటన్ వీవర్స్, ఈ పత్తిని పండించేటువంటి ఆ పత్తితో అంటే నేసేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఎముకలతో ఈ మొత్తం ఇండియాలో ఉండే ప్లెయిన్స్ అన్నీ పండుతూ ఉన్నాయని చెప్పి. అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు, మన దగ్గర ఉన్నటువంటి కాటన్ అంటే ఫార్మర్స్ వాళ్ళంతా కాటన్ వీవర్స్, కాకపోతే బ్రిటిష్ పాలసీస్ వల్ల వాళ్ళకు పని లేకుండా పోయింది అని చెప్పి. సో ఇక్కడ చాలా ఆకలితో ఉండాల్సిన పరిస్థితి అనమాట అంటే మన ఇండియన్కి సంబంధించినటువంటి చేతి వృత్తుల వారికి అసలు పనే లేకుండా పోయింది వాళ్ళ పాలసీస్ వల్ల. చాలా నష్టపోయారు మన ఇండియన్ వీవర్స్, అంటే ఆల్ ప్రొఫెషన్స్ వాళ్ళంతా. డిస్సాటిస్ఫాక్షన్, ఇలా వాళ్ళు దురాగతంగా పరిపాలిస్తూ ఉంటే దారుణంగా ఎక్కడో చోట అసంతృప్తి అనేది కలుగుతుంది కదా. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తి. 1835 to 56 దాకా ఏం జరిగింది చూద్దాం. ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ పర్షియన్ అండ్ సాంస్క్రిట్. అప్పటిదాకా చదువు పర్షియన్ లాంగ్వేజ్లోను సాంస్క్రిట్ భాషలోనూ ఉండేది. ఇన్ 1835 ఏ ఇంగ్లీష్ మ్యాన్ నేమ్డ్ మెకాలే సజెస్టెడ్ ఏ చేంజ్. 1835లో మెకాలే అనేటువంటి ఇంగ్లీష్ వ్యక్తి ఒక మార్పు తీసుకొని రావాలని చెప్పి ఆలోచించాడు. ఆయన ఏమంటున్నాడంటే వీ షుడ్ టీచ్ ద నేటివ్స్ త్రూ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి కూడా ఇంగ్లీష్ నేర్పిద్దాం, వాళ్ళకి ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిద్దాం అని చెప్పి ఈయన అన్నాడు. ఐ అగ్రీ. ఇంకో వ్యక్తి ఒప్పుకుంటా ఉన్నాడు. దీని వెనకాల వాళ్ళ స్వార్థం కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళకి పరిపాలన ఈజీ అవుతుంది, లోకల్ లాంగ్వేజ్ తెలియదు కదా, వాళ్ళు చెప్పే విషయాలు మనకు అర్థం కావు, మనం చెప్పే విషయాలు వాళ్ళకి అర్థం కావు. సో బాగా చదువుకున్న లోకల్ పీపుల్కి ఆ లాంగ్వేజ్ నేర్పిస్తే
ట్రాన్స్లేటర్స్ లాగా పనిచేస్తారు, వాళ్ళకి రూలింగ్ కూడా ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో, అంటే వాళ్ళ కోసం పనిచేసి పెడతారు అని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇంగ్లీష్ కూడా నేర్పిద్దామని చెప్పి అనుకున్నారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రొడ్యూస్డ్ క్లర్క్స్ టు హూమ్ ద బ్రిటిష్ గేవ్ పెట్టి జాబ్స్ అండర్ దెమ్. ఈ ఇంగ్లీష్ చదువుకున్న వ్యక్తుల్ని క్లర్క్స్ లాగా చేర్చుకున్నారు. చాలా తక్కువ, అంటే పెట్టి జాబ్స్ అనమాట, అంటే చాలా తక్కువ హోదాకి చెందినటువంటి పనులు, అంటే పెద్ద పెద్ద జాబ్స్ కాదు, చాలా చిన్న చిన్న జాబ్స్, అవన్నీ ఇండియన్స్కి ఇచ్చారనమాట, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ఇండియన్స్కి. ఇన్సిడెంటలీ, కానీ అనుకోకుండా, ఇట్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. బాగా తెలివైన వాళ్ళు కూడా తయారయ్యారనమాట ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇండియన్స్, వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్. మనం కూడా మన బ్రదర్స్ అందరికీ అది నేర్పించాలా, మన ఇండియన్స్కి ఎడ్యుకేషన్ బోధించాలా, చదువుని బోధించాలని చెప్పి. అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. అలాగే వాళ్ళ యొక్క మెటీరియల్ కండిషన్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలా అని చెప్పి ఇంకో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ దట్ వీ మస్ట్ కన్వే అవర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. సో ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన అవసరాలన్నింటినీ బ్రిటిష్ పార్లమెంట్కి ముందు పెడదాము, వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పి కొద్దిమంది చదువుకున్నటువంటి ఇండియన్స్ మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, 1856 కల్లా ద బ్రిటిష్ హ్యాడ్ కాంకర్డ్ ద హోల్ ఆఫ్ ఇండియా. అప్పుడు అంతకుముందు మ్యాప్ చూసాం కదా, ఇప్పుడు చూడండి మొత్తం బ్రిటిష్ ఏరియానే ఎక్కువైపోయింది. ఇలా 1856 కల్లా మొత్తం ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట బ్రిటిష్. దే కేర్డ్ లిటిల్ అబౌట్ ద నీడ్స్ ఆఫ్ ఇండియన్స్. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇండియన్ యొక్క అవసరాలని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు బ్రిటిషర్స్. అవర్ కింగ్స్ హ్యావ్ బికమ్ పప్పెట్స్ అండ్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ ఓల్డ్ జాబ్స్. ఓ వ్యక్తి చెప్తా ఉన్నాడు, మన రాజులంతా పప్పెట్స్ అయిపోయారు, అంటే తోలుబొమ్మలాగా తయారయ్యారు. బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతూ ఉన్నారు వాళ్ళు. సో మనకి అంతకుముందు ఉండే జాబ్స్ కూడా వెళ్ళిపోయాయి, అంటే మొత్తం జాబ్స్ అన్నింటినీ పోగొట్టుకున్నాం అని చెప్పి ఓ వ్యక్తి అంటా ఉంటే ఇంకో వ్యక్తి అంటా ఉన్నాడు, అండ్ ల్యాండ్స్, జాబ్సే కాదు ల్యాండ్స్ కూడా పోయినాయి మనవి, భూములు కూడా. దే ఆర్ కన్వర్టింగ్ అవర్ బ్రదర్స్. మన బ్రదర్స్ అందరినీ కన్వర్ట్ చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళ వైపుకి తిప్పుకుంటా ఉన్నారు. యూ ఓన్లీ టాక్, డూ సంథింగ్ టు డ్రైవ్ దెమ్ అవుట్. ఇంకో వ్యక్తి చెప్తా ఉన్నాడు, మీరు జస్ట్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని ఇక్కడ నుంచి తరిమేయాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పి అసంతృప్తితో ఇంకో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అందరు కూర్చొని మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. అప్పుడే స్టార్ట్ అయ్యే ద స్పార్క్స్, మెరుపులు. ద స్పార్క్స్ అంటే మెరుపులు అనమాట. అంటే మెరుపులు అంటే మన వాళ్ళు వాళ్ళ మీద చేసినటువంటి కొన్ని దాడులు. 1855 నుంచి 57 దాకా కొన్ని దాడులు చేశారు ఇండియన్స్ బ్రిటిషర్స్ మీద. ట్యాక్సెస్ కంటిన్యూ టు రూయిన్ ద పెజెంట్స్. వాళ్ళు వేసే పన్నులు ఏమైపోతున్నాయంటే రైతుల్ని మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. రైతులు తమ పొలాల్ని కూడా వదిలేయాల్సిన దుస్థితికి వచ్చేసారు వాళ్ళు వేసే పన్నుల వల్ల. In Bengal, the Santals, who had lost their lands under new land rules, became desperate. బెంగాల్లో సంతాల్స్ అనేటువంటి వ్యక్తులు ఈ కొత్తగా వచ్చినటువంటి భూ చట్టాల వల్ల, ఈ న్యూ ల్యాండ్ రూల్స్ వల్ల వాళ్ళ ల్యాండ్స్ అన్నింటినీ పోగొట్టుకున్నారు. అండ్ దే బికేమ్ డెస్పరేట్ అనమాట, అంటే హోప్లెస్ అయిపోయారు, చాలా విసుగు వచ్చేసింది వాళ్ళకు. ఇన్ 1855 దే రోజ్ ఇన్ రెబెలియన్ అండ్ మ్యాసకర్డ్ యూరోపియన్స్ అండ్ దేర్ సపోర్టర్స్ అలైక్. 1855లో వాళ్ళు ఉన్నట్టుండి రెబెలియన్స్ అంటే తిరుగుబాటుదారులాగా మారి యూరోపియన్స్ అందరినీ మ్యాసకర్డ్ అంటే మొత్తం వాళ్ళందరినీ చంపేశారు, చాలామందిని చంపేశారు. అండ్ వాళ్ళ సపోర్టర్స్ని కూడా చంపేశారనమాట. ఇండియన్స్ కూడా కొద్దిమంది సపోర్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరినీ కూడా తిరుగుబాటు చేసి చాలామందిని చంపేశారు అక్కడ ఉన్నటువంటి సంతాల్స్. అలా ఫస్ట్ టైం ఒక తిరుగుబాటు స్టార్ట్ అయింది. డిస్కంటెంట్ వాస్ బ్రూయింగ్ ఇన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఆర్మీ టూ. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే మన ఇండియన్స్ కూడా వాళ్ళ బ్రిటిష్ తరపున ఆర్మీలో పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళలో కూడా ఈ డిస్కంటెంట్ అనమాట, అంటే అన్హ్యాపీనెస్, అసంతృప్తి వాళ్ళలో కూడా వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ద వైట్ సోల్జర్ గెట్స్ హ్యూజ్ పే, మ్యాన్షన్స్ టు లివ్ ఇన్, సర్వెంట్స్. వాళ్ళు ఆ వైట్ సోల్జర్స్ అంటే సోల్జర్స్లలో ఇండియన్ సోల్జర్స్ ఉండేటోళ్ళు, బ్రిటిష్ సోల్జర్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి మాత్రం బ్రిటిష్ సోల్జర్స్కి, వైట్ సోల్జర్స్కి హ్యూజ్ పే ఇచ్చేవాళ్ళు అనమాట, చాలా పెద్ద పెద్ద శాలరీస్ ఇచ్చేవాళ్ళు. మ్యాన్షన్స్ అంటే పెద్ద పెద్ద భవంతులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు నివసించడానికి. అండ్ సర్వెంట్స్, వాళ్ళ దగ్గర పనిచేయడానికి సేవకుల్ని కూడా ఇచ్చేవాళ్ళు. వైల్ వీ గెట్ ఏ పిటెన్స్ అండ్ స్లో ప్రమోషన్స్. పిటెన్స్ అంటే ఏదో అరకొరగా అంతో ఇంతో కొంచెం ఏదో బిచ్చం వేసినట్లు కొంత డబ్బు ఇస్తున్నారు. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా స్లోగా ఉన్నాయి ఇండియన్స్కి. ఇది చాలా తప్పు అని చెప్పి వాళ్ళు, అంటే భారతీయ సైనికులకు కూడా అలా కొంచెం అసంతృప్తి వచ్చింది. ద అంగ్రేజ్ ఆస్క్స్ అస్ టు క్రాస్ ద సీ విచ్ ఈజ్ అగైన్స్ట్ అవర్ రిలీజియన్. మనల్ని నమ్ముతూ ఉన్నారు కదా, రిలీజియన్ అంటే సీని ఎవరైతే దాటుతారో దే లూజ్ దేర్ రిలీజియన్ అని చెప్పి. సో మన రిలీజియన్కి అగైన్స్ట్గా అంగ్రేజ్ అంటే ఆంగ్లేయులు, ఆ బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారు, మనల్ని సముద్రాన్ని దాటమని చెప్తా ఉన్నారు, వాళ్ళ దేశానికి వెళ్ళమని చెప్తున్నారు.
హూ ఈజ్ ద టోపీవాలా టు అబాలిష్ అవర్ ఏజ్ ఓల్డ్ కస్టమ్స్. ఈ టోపీవాలా ఎవరు? టోపీవాలా అంటే బ్రిటిషర్స్. ఎవరి బ్రిటిషర్ అసలు మన పద్ధతుల్ని కాదని చెప్పడానికి అని చెప్పి. వీ మస్ట్ డ్రైవ్ అవుట్ ద ఆంగ్రేజ్ మనసులో అనుకుంటూ ఉన్నారు. మనం ఖచ్చితంగా ఈ ఆంగ్లేయుల్ని తరిమేయాలా మన ఇండియాలో నుంచి లేకుండా. అలా అనుకున్న తర్వాత సిపాయి మంగల్ పాండే అటాక్డ్ ద అడ్జుటెంట్ ఆఫ్ హిజ్ రెజిమెంట్ అండ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్. సిపాయి మంగల్ పాండే ఏం చేశాడంటే అక్కడే ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ మీదకి దాడి చేశాడు. వాళ్ళ అడ్జుటెంట్ అని పిలుస్తాం, వాళ్ళ రెజిమెంట్లోనే అతన్ని ఉరిదీసి చంపేస్తారనమాట మంగల్ పాండేని కూడా. థౌజండ్స్ ఆఫ్ అదర్ సిపాయిస్ రివోల్టెడ్, దే వర్ స్ట్రిప్డ్ ఆఫ్ దేర్ యూనిఫామ్స్. చాలామంది ఏం చేశారంటే మొత్తం బ్రిటిషర్స్ పైన రివోల్ట్ స్టార్ట్ చేశారంటే తిరుగుబాటు మొదలు పెట్టారంతా. దే వర్ స్ట్రిప్డ్ ఆఫ్ దేర్ యూనిఫామ్స్. స్ట్రిప్పింగ్ అంటే తీసేయడం, వాళ్ళ యూనిఫామ్స్, ఆ బ్రిటిష్ యూనిఫామ్ అంతటిని తీసేసి వాళ్ళ మీదటికే చాలామంది అంటే కొన్ని వేల మంది సిపాయిలు తిరుగుబాటు చేశారు. దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటాం. హ్యూమిలియేటెడ్ అండ్ పుట్ ఇన్ ఐరన్స్. వాళ్ళ యూనిఫామ్స్ని తీసేశారు అండ్ అరెస్ట్ కూడా వాళ్ళని అవమానించేసి బ్రిటిషర్స్ని అవమానించేసి చైన్లలో పెట్టి కట్టేశారనమాట వాళ్ళందరినీ. ఫ్యూ ఇంగ్లీష్మెన్ హ్యాడ్ కేర్డ్ టు అండర్స్టాండ్ ఇండియన్ కస్టమ్స్ ఆర్ ద పీపుల్స్ మైండ్. కానీ అందరూ ఇంగ్లీష్మెన్ అలా లేరనమాట. మన భారతీయ సంస్కృతికి విలువనిచ్చే ఇంగ్లీష్ వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓ ప్రౌడ్ బ్రాహ్మిన్ సోల్జర్స్, డూ యూ నో దట్ ద గ్రీజ్ అండ్ ద బుల్లెట్ యూ హ్యావ్ టు బైట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద ఫ్యాట్ ఆఫ్ కౌస్ అండ్ పిగ్స్. కొద్దిమంది అంటే ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అంటే బ్రాహ్మిన్స్లలో కూడా సోల్జర్స్ ఉండేటోళ్ళు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఓ ప్రౌడ్ బ్రాహ్మిన్ సోల్జర్, నీకు తెలుసా నువ్వు బుల్లెట్ని యూజ్ చేస్తూ ఉంటావు కదా, దాన్ని ఆవు కొవ్వుతో పంది కొవ్వుతో తయారు చేస్తారని నీకు తెలుసా? అంటే దాని మీద గ్రీజ్ లాగా పూసుంటారని నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంటే బ్రాహ్మిన్స్కి ఆవు అనేది చాలా పవిత్రమైన అనిమల్ కదా, దాన్ని చంపి దాని కొవ్వుతో బుల్లెట్ మీద పూస్తే దాన్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అది పాపంలాగా అంటే అది చాలా పాపం వాళ్ళ దృష్టిలో, బ్రాహ్మణుల దృష్టిలో. సో అది ఒక తప్పు అని చెప్పి ఆయన అంటే నేను ఇన్నాళ్ళు ఇలా పనిచేస్తానని అని చెప్పి వీళ్ళు కూడా బ్రాహ్మిన్స్ కూడా వ్యతిరేకించారనమాట, హిందూస్ అంతా. ద వైట్ మ్యాన్ హ్యాస్ డిసీవ్డ్ అస్ టు, ఈయన ముస్లిం అని చెప్తున్నాడు. ముస్లిమ్స్కి వ్యతిరేకం కదా ఈ పందిని ముట్టుకోవడం, వాళ్ళకు కూడా వాళ్ళ మతానికి అది వ్యతిరేకం. సో మమ్మల్ని అందరినీ మోసం చేశారు ఈ వైట్ మ్యాన్. డిసీవ్డ్ అంటే మోసం చేయడం. ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు పూసి బ్రాహ్మణుల్ని ముస్లిమ్స్ని అందరినీ డిసీవ్ చేస్తున్నాడు. సో మనం కూడా తిరుగుబాటు చేద్దామని చెప్పి హిందువులు అండ్ ముస్లిమ్స్ సోల్జర్స్ కూడా వాళ్ళని వ్యతిరేకించారు. సూన్ చపాతీస్ వర్ సెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ టు టెల్ ద పీపుల్ దట్ దేర్ ఎంపరర్ వుడ్ వాంట్ దేర్ సర్వీసెస్. సో సీక్రెట్గా ఏం చేశారంటే ఈ చపాతీలని తయారు చేసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తిరుగుతూ పంచడం స్టార్ట్ చేశారంట. అంటే ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారు, మన రాజు మన ఎంపరరు మీ సేవల్ని కోరుకుంటున్నాడు, అంటే మనం అంతా కలిసికట్టుగా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి సీక్రెట్గా అంటే ఏమంటాం దాన్ని ఒక మూమెంట్ అనేది జరిగిందనమాట. ఒక మూమెంట్. ఎస్, ఆల్ మై విలేజ్ మెన్ విల్ బీ రెడీ. ఈయన వచ్చి చపాతీ ఇస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వీ వాంట్ యువర్ సర్వీస్. మనం ఎంపరర్ మనలందరినీ ఏకమయ్యి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడదామని కోరుకుంటున్నారని చెప్తే ఈయన చెప్తా ఉన్నాడు, సరే నా మనుషులంతా రెడీగా ఉన్నారు, మనం కలిసి పోరాడదామని చెప్పి. సిమిలర్లీ లోటస్ ఫ్లవర్స్ సర్క్యులేటెడ్ అమాంగ్ ఇండియన్ సోల్జర్స్. చపాతీ లాగానే ఈ లోటస్ ఫ్లవర్స్ని కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే సీక్రెట్ అనమాట, గుర్తుగా. ఎందుకంటే డైరెక్ట్గా మీటింగ్స్ పెట్టుకొని చెప్తా ఉంటే బ్రిటిషర్స్తో ప్రాబ్లం కదా. సో సీక్రెట్గా ఇలా చపాతీల్ని లోటస్ ఫ్లవర్స్ని పంచుతూ ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉంటున్నారు. డెత్ టు ద ఫారినర్ని చంపేద్దామని చెప్పి. ద మాసెస్ గేవ్ ఆల్ హెల్ప్ అండ్ షెల్టర్ టు ద ప్యాట్రియట్స్. అంటే ప్రజలంతా ఇటువంటి ప్యాట్రియట్స్, ఈ దేశభక్తుల కోసం వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడే ఈ సైనికులు యోధుల కోసం షెల్టర్ అంటే సహాయాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆశ్రయం కూడా కల్పిస్తూ ఉన్నారు చాలామంది ఇండియన్స్. రివోల్ట్, ఇలా తిరుగుబాటు స్టార్ట్ అయిందనమాట. రివోల్ట్ అంటే ఆ తిరుగుబాటు 1857లో. దెన్ దెర్ వాజ్ ఎ వైలెంట్ అవుట్ బ్రేక్ అట్ మీరట్. అప్పుడే మీరట్లో ఒక వైలెంట్, చాలా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఒక తిరుగుబాటు స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ని చంపడం స్టార్ట్ చేశారు. ద సిపాయిస్ మార్చ్ టు ఢిల్లీ. ఇక్కడ చంపిన తర్వాత మీరట్లో ఢిల్లీకి బయలుదేరారు సిపాయిలంతా. లాంగ్ లివ్ అవర్ ఎంపరర్ బహదూర్ షా. అంటే బహదూర్ షాని ఇంకా నిలబెట్టారు ఢిల్లీ ఎంపరర్గా. అందరూ అతని సపోర్ట్ తీసుకున్నారు, అందరూ కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు బ్రిటిషర్స్ వ్యతిరేకంగా. ద రెబెలియన్ స్ప్రెడ్ వైడర్. ఈ రెబెలియన్స్ మొత్తం తిరుగుబాటుదారులంతా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయారనమాట దేశం అంతా.
మెనీ ల్యాండ్ లార్డ్స్ హ్యాడ్ లాస్ట్ దేర్ ల్యాండ్స్ బికాస్ ఆఫ్ ద బ్రిటిష్ పాలసీస్ అండ్ దే వర్ సోర్. ఈ భూములు పోగొట్టుకున్నటువంటి భూస్వాములు ఉన్నారు కదా ఇండియన్స్, ఆ రైతులు, వాళ్ళంతా కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారనమాట బ్రిటిష్ వాళ్ళ పైన. ద వైట్ మ్యాన్స్ రూల్ మస్ట్ ఎండ్. ఈ బ్రిటిష్ పరిపాలన ఎండ్ అయిపోవాలా, వాళ్ళందరినీ మనం చంపేద్దామని చెప్పి. ఎస్ వీ విల్ హెల్ప్ యూ, మేము కూడా హెల్ప్ చేస్తాం. ఇలా అందరూ కలిసికట్టుగా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం సాగించారనమాట. అదే ద ఫైట్ ఫర్ ఫ్రీడమ్, స్వాతంత్రోద్యమం 1857లో జరిగినటువంటి ఫస్ట్ది. మెనీ ఫార్మర్ రూలర్స్ లైక్ బేగం హజరత్ మహల్ ఆఫ్ లక్నో వర్ బిటర్. చాలామంది రూలర్స్ లైక్ బేగం హజరత్ మహల్ అంటే లక్నో నుంచి ఆమె లాంటి చాలామంది రూలర్స్ చాలా కోపంతో ఉన్నారనమాట. వాళ్ళ అంటే చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళ పాలసీస్ వల్ల చాలా నష్టపోయి ఉన్నారు వీళ్ళంతా. ద వైట్ మ్యాన్ హ్యాస్ టేకన్ అవే మై కింగ్డమ్. ఈ తెల్లవాడు, ఈ వైట్ మ్యాన్ బ్రిటిషర్ వచ్చేసి నా రాజ్యాన్ని లాక్కున్నారు నా నుంచి అని చెప్పి చాలామంది అసంతృప్తితో ఉన్నారు. దే జాయిన్ ద అప్సర్జ్ అగైన్స్ ద ఫారినర్. ఇటువంటి అసంతృప్తి ఉన్నటువంటి రాజులు, రాణులు అంతా అందరితో చేతులు కలిపారనమాట ఆ రెబెలియన్తో, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. పాపులర్ లీడర్స్ లైక్ మౌల్వీ అహ్మదుల్లా ఫైజాబాద్ టోల్ ద పీపుల్. ఈ పాపులర్ లీడర్స్ అనమాట చాలామంది, లైక్ మౌల్వీ అహ్మదుల్లా ఆఫ్ ఫైజాబాద్ లాంటి వాళ్ళు ప్రజలతో ఏం చెప్తున్నారంటే, రైజ్ బ్రదర్స్ రైజ్, ద అంగ్రేజ్ ఈజ్ రూజినింగ్ అవర్ ల్యాండ్. అందరూ లేవండి, బయలుదేరండి, ఈ ఆంగ్లేయులు మన ఇండియాని నాశనం చేస్తున్నారు, మనందరం వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి అందరిలో ఆ ఐకమత్యాన్ని, ఆ స్వాతంత్రోద్యమ కాంక్షను రగిల్చారు చాలామంది పాపులర్ లీడర్స్ అంతా. ద పీపుల్ రోజ్ ఎవ్రీవేర్ ఇన్ బెరైలీ, కాన్పూర్ అండ్ అలహాబాద్. ఇలా ప్రజలందరూ మొత్తం అంతా ఏకమయ్యారనమాట. బరేలీలో, కాన్పూర్లో, అలహాబాద్లో, ఇలా చాలా సిటీస్లలో. అజిముల్లా ఖాన్ టోల్డ్ తాంతియా తోపే. అజిముల్లా ఖాన్ అనే వ్యక్తి గొప్ప వీరుడైనటువంటి తాంతియా తోపేతో చెప్తా ఉన్నాడు, వీ షుడ్ హ్యావ్ పీష్వా నానా సాహెబ్ యాజ్ అవర్ లీడర్ ఇన్ దిస్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనం ఈ వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం కదా, దీనికి లీడర్గా మన పీష్వా నానా సాహెబ్ని సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఆయన చెప్పాడనమాట. ద ప్యాట్రియట్స్ పౌన్స్డ్ అపాన్ ద బ్రిటిష్ అండ్ ఫాట్ పిచ్డ్ బ్యాటిల్స్ ఆల్ ఓవర్ నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియాలో దేశభక్తులంతా కలిసి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఎక్కడ చూసినా కూడా ఫైటింగ్స్, అంటే యుద్ధాలు, బ్యాటిల్స్ జరుగుతూనే ఉన్నాయి. 80-year-old కున్వర్ సింగ్ ఆఫ్ బీహార్ రిసీవ్డ్ ఎ బుల్లెట్ ఇన్ హిస్ రిస్ట్. 80 సంవత్సరాలు ఉన్నటువంటి యోధులు కూడా వచ్చి పోరాడుతూ ఉన్నారనమాట. అందులో ఈయన కున్వర్ సింగ్ అనే వ్యక్తి బీహార్లో నుంచి పోరాడుతూ ఉంటే ఆయన రిస్ట్కి, చేతికి మణికట్టు దగ్గర బుల్లెట్ తగిలింది. ఆయన చెప్తా ఉన్నాడు, మదర్ గంగా, దిస్ ఈజ్ మై లాస్ట్ ఆఫరింగ్ టు యూ అని చెప్పి తన చేతినే నరుక్కున్నాడు అనమాట. ఆయన వాళ్ళు బుల్లెట్ దిగి చేయి ఇబ్బంది పెడతా ఉంటే ఇది గంగమ్మకి, ఆ గంగా నదికి ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇది నేను చేసే నీకు చివరి ఆఫరింగ్ అని చెప్పి, అంటే చివరి బలి అని చెప్పి. ఇలా చాలామంది తమ ప్రాణాలను కూడా కోల్పోతూ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రాన్ని సాధించారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఫ్రమ్ అవర్ ఫ్రీడమ్ మూమెంట్ అని ఎస్డి సావంత్ రాసినటువంటి ఒక పుస్తకం నుంచి తీసుకున్నటువంటి స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.